సువర్ణ జ్యోతి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం సువర్ణ జ్యోతి తెలుగు న్యూస్ ఛానల్ మరియు జాతీయ తెలుగు దినపత్రిక చదవండి చదివించండి. ఛానల్ చూడండి, చూపించండి, సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ మాకు అందించండి. మా ఫోన్ నంబర్ 9848672680. మాది ఐదుపూర్ గ్రామం అండి. నా పేరు సత్తి వెంకటరెడ్డి, ఎక్స్ సర్పంచ్ని. మొన్న మా దుర్గా సీడ్స్ అండ్ ఫైనాన్స్ వాళ్ళు ఇలాగా ఇల్లు తాళవేసి వెళ్ళిపోయారని చెప్పి మా వాళ్ళు అందరూ వచ్చారండి. ఇక్కడికి వస్తే మేము అందరం కూడా కూర్చుని ఇక్కడ సిట్టింగ్ చేసామండి. చేస్తాయండి సుమారు 80 లక్షల నుంచి ₹1 కోటి దాకా వచ్చిందండి దక్కేస్తారు. మేము అందరం కలిపి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళామండి. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఎమ్మెల్యే గారు ఏం చేశారు, ఎస్పీ గారికి ఫోన్ చేసి కంప్లైంట్ ఇమ్మన్నారు. ఇవాళ కంప్లైంట్ ఇస్తాకని చెప్పి మేము అందరూ ప్రిపేర్ అయ్యామండి. దీంట్లో మా ఊళ్ళో ఒకళ్ళు 27 లక్షలు, ఒకళ్ళు 15 లక్షలు, ఒకళ్ళు 5 లక్షలు, ఒకళ్ళు 3 లక్షలు, ఒకళ్ళు 2 లక్షలు చిన్న చిన్న వ్యాపారస్తులు అందరూ కూడా. ఈ చిన్న చిన్న వ్యాపారస్తులు ఏంటంటే కొట్టు అమ్ముకుంటాం, వాళ్ళు కట్టుకోవడం సీటు. తర్వాత ఏమో సీటు కట్టుకుంటే ఏదో పిల్లల పెళ్ళికో లేకపోతే ఏదో ఇల్లు కొట్టుకుంటానికో అవసరం వస్తుందని చెప్పి అందరూ కట్టుకుంటారండి. అందరినీ దాగా చేసి గొల్లి శ్రీనివాసరావు ఇంటికి తాళాలు వేసేసి మన 4 రోజుల నైట్ 1 గంటకి ఇంటి నుంచి పరారైపోయి మేము అందరూ వెళ్ళాం. అయితే మాకు ఎవరు కూడా ఆవశ్యకత దొరకలేదండి. అందుకని పోలీసు వారు మాకు కొంచెం అనుకూలంగా ఉండి మా డబ్బులు మాకు ఇప్పించవలసిందిగా పోలీసు వారిని, మీ పేపర్ విలేకరులను అందరినీ కూడా మేము కోరేది ఏంటంటే మా ఇంటిపరి చిన్న చిన్న రైతులందరినీ కూడా సేవ్ చేసి చూస్తారని చెప్పి మేము అందరం కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాం. గోలి శ్రీనివాస్ గారు ఎంతకాలం నుంచి మీ ఊళ్ళో వ్యాపారం చేస్తున్నారండి? గోలి శ్రీనివాస్ గారు మా ఊళ్ళో 20 సంవత్సరాలు చేస్తున్నారండి. 20 సంవత్సరాలు వ్యాపారం చేస్తుంటే ఆయన మా సీటు 3 లక్షలు వేసామనుకోండి, మా 3 లక్షలు కాకుండా మా మిస్సెస్ని అడిగి ఇంకో 10 లక్షలు పట్టుకుపోయేవారు. ఎందుకంటే మంచితనంగా ఉండి, అమ్మ మీకు ఎందుకు కొత్త పడవలు పాడుకున్నారో కాకిలేరు పాడుకున్న సీటు మీకు నెక్స్ట్ మంత్ మీకు ఇస్తానని చెప్పేవాడు అండి. మా ఆడవాళ్ళు మేము నమ్మేవాడి. నమ్మితే మాకు సీట్లు ఇవ్వకుండా ఆయన ఇలాగే రేపు మాపని చెప్పి సుమారు 7-8 నెలల నుంచి ఇప్పుడు కాలయాపన చేయడండి. అలాగే మొన్న దెబ్బలాడి నేను అవిడి గంగరాజు అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు. అతను సాగలే, అతని ఫ్యామిలీ అందరూ వచ్చి ఆత్మహత్య చేసుకుంటారు. రెడ్డి గారు మాకు 2 లక్షలు ఇవ్వాలంటే మరి మీరు ఆత్మహత్య చచ్చిపోకుంటారు బాబా అని చెప్పండి. వాళ్ళు 2 లక్షల రూపాయలు నేను ఇప్పించానండి. మా ఊళ్ళో కొంతమంది పెద్దలు అన్నారు, ఏమంటే మంచోడు గొల్లి శ్రీనివాసరావు 20 సంవత్సరాలు చేస్తున్నాడు, మీరు ఆయన దండించగానే అన్నారు. దండించుద్దని సరే నేను అలాగే వాళ్ళకి ఇప్పించానండి. ఇంకా ఇప్పుడు మళ్ళీ మొన్న కాపాట్లో చిన్న పరిస్థితి వాళ్ళు వచ్చి ఏమన్నా బాబు రెడ్డి గారు మాకు 3 లక్షలు ఉందండి, మీరు ఇక్కడ చెప్పాలని బాబు గట్టిగా అంటే నేను చెప్తాను టైంకి ఈయన ఐపీఐటీ వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయాడు, ఎవరికి తెలియదు. మా ఊళ్ళో వచ్చి మా పెద్దల ముందు పడితే గొల్లు మంటుంటే 2 రోజుల నుంచి ఇదే మాకు పని అండి. ఇప్పుడు ఎన్ని పోలీస్ స్టేషన్ పట్టుకెళ్ళి పిటిషన్లు అనేది పోలీసు వారికి ఇస్తామండి. ఇప్పుడు పోలీసు వారు మీరు ఏకమయ్యి మా బాధ్యతలు అందరూ కూడా నాకు డబ్బు ఇప్పించేందుకు కోరుతున్నాం. చిట్ ఫండ్ కంపెనీకి రిజిస్ట్రేషన్ ఉందండి దానికి? ఆ చిట్ ఫండ్ రిజిస్ట్రేషన్ ఏం లేదండి. ఆ విషయం మీకు ముందు తెలుసా? రిజిస్ట్రేషన్ లేనట్టుగా ముందు ఎవరికి తెలియదండి. యాక్చువల్గా పుస్తకాలు చూసే వరకు కూడా అంటే బుక్ మీద నెంబర్ ఉండేసరికి అంత బాగా జెన్యున్ అని అనుకున్నాం. ఇప్పుడు తీరా రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేసరికి అలా ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా అలాంటి రిజిస్ట్రేషన్ ఉందా అని లేదని చెప్పి అక్కడ కన్ఫర్మ్ చేసుకున్నాను. ముందుగా తెలియదు లేదండి. ఇప్పుడు గొల్లి శ్రీనివాస గారు వచ్చి ఐదుపూర్లో ఇంకో ₹1 కోటి కట్టినాడు, కట్టేసి వాళ్ళని అందరూ అంత యాక్టివ్గా ఆయన మంచితనం చూసి అంత అలాగ ఉండేవారండి. ఆడవాళ్ళు కూడా మంచితనం చేసుకుని ఆయన ఆడవాళ్ళ దగ్గర కూడా పట్టుకుపోయాడు డబ్బులు. పట్టుకుపోయి ఇంకా మొన్న నైటు ఎప్పుడైతే ఈయన పర్రైపోయి అప్పుడు గొల్లు మంట వచ్చారండి ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిపి. ఫస్ట్ అప్పుడు అందరూ కూడా న్యాయం చేయాలని చెప్పి మేము అందరం పెద్దలను కూర్చున్నాండి ఇచ్చేస్తున్నాం. దాంట్లో కరి రామచంద్రరెడ్డి గారు ఏమంటే నాగేశ్వరరావు, సత్తి వెంకటరెడ్డి వీళ్ళందరూ ఉన్నారండి. అందరం కూర్చుని మాకు 2 రోజులు ఇదే పనండి. కూర్చుని మేము అందరూ చేస్తామండి. మా చిన్న డాక్టర్ గారు ఆయన ఉన్నాడు, మా అమ్మాయిన ఎక్కడి నుంచి వలస వచ్చి ఏదో చిన్న పని చేసుకున్నాను. ఆయనకు కూడా 3 లక్షలు ఆయనకి పెట్టారండి. ప్రతి కూలి పని చేసిన వాడు కూడా ఎగ్గొట్టారండి. వాళ్ళ ఊర్లోకి వెళ్ళి తెలియక రాలేదని కాదు. ఏ ఊర్లో చేశాడండి అతను ఎక్కువ వ్యాపారం? ఆయన మన ఇరగవరం మండలం అండి, పెనమంట్ర మండలం, అత్తిలి మండలం, తణుకు మండలం. సుమారు ఆయన మొత్తం అమౌంట్ 35 కోట్ల నుంచి 40 కోట్ల దాకా ఉంటాయి. ఏమంటే 20 మంది గుమ్మస్తాలు పెట్టుకుని ఆయన వచ్చేవాడు కాదు. ఆయన 10 ఏళ్ళకి 10 ఉంగరాలు పెట్టుకుని బారేసుకుని వచ్చేవాడు. ఆయన ఈ మధ్య బంగారు వ్యాపారం కూడా పెట్టాడు. బంగారు వ్యాపారం పెట్టి ఆ బంగారు వ్యాపారం కూడా ఆయన 2 కోట్లు పెట్టి అక్కడ మన రెడ్డి అండ్ రెడ్డి వాళ్ళు హౌస్ నిబ్బరంగా సైట్ నిబ్బరంగా ఒక హౌస్ కట్టాడండి. ఆయన హౌస్ కట్టి ఆ హౌస్లో ఉంటూ నేను గోల్డ్ వ్యాపారం పెట్టాను, దాంట్లో వెండి వ్యాపారం అని మీరు తీసుకోండి అని కూడా ఆడవాళ్ళకి గోల్డ్ వ్యాపారం పెట్టానని చెప్పి ఆయన నపరగా మాటలు చెప్పేసి ఆ మాటల వల్ల ఆడవాళ్ళకి 10 లక్షలు 20 లక్షలు
అలా పట్టుకుపోయినాడు. గోలి శ్రీనివాస్ గారు సొంత ఊరు ఏ ఊరండి? ఆయనది సొంతూరు సూరంపూడి అండి. సూరంపూడి. ఆ సూరంపూడి నుంచి వచ్చేసండి. అక్కడ ఎవరికి తెలియకుండా ఆ తణుకులో హౌస్ కట్టండి. ఆయన ఇటువంటి పని చేశాడండి. ఆ చేయటం వల్ల మా ఊర్లో కూలి పని చేసుకున్న వాళ్ళు ఇలా వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే సిద్ధంగా ఉంటే మేము ఆ పెద్దలందరం కలిపి ఆత్మహత్య చేసుకోకండి, మేము ఉన్నాం, మీకు కంగారు పడకని చెప్పి పోలీసు వారికి, మీ పేపర్ వారికి మేము స్టేట్మెంట్ ఇచ్చి వాళ్ళకి న్యాయం చేద్దామని చెప్పి మా పెద్దలు 10 మంది దిగామండి ఇంట్లో. నా పేరు రాపాక కమల అండి. అది అయినపేరు అండి, ఇరగవారం మండలం అండి. మేము శ్రీ భవానీ సిట్ ఫైనాన్స్ కట్టామండి. రోజువారీ సీట్ అండి. మేము పనికెళ్ళి కూలి పనికెళ్ళి డబ్బులు కట్టుకున్నాం, పిల్లల చదువులకు ఉపయోగపడతాయని కట్టుకున్నామండి. ఆయన గోలి శ్రీనివాసరావు గారండి, కంపెనీ ఆయన డబ్బులు కట్టించుకున్నాడండి. మాకు సీట్లు కట్టి వాళ్ళని ప్రతి సీటు కూడా ₹1,00,000 కట్టుకున్నా ₹1,00,000 కట్టారండి. అలాగే మా ఇరగారం మండలం మొత్తం అయినపేరులో ఇంచుమించు ₹1,00,00,000 దాకా కట్టామండి మేము అందరం కలిపి, అన్ని కులాలకు కలిపి. కానీ మాకు ఇవ్వలేదండి సీట్ అయితే ఏమైనా ఇచ్చి ఓ సీట్ అయిపోయేదానికో ఓ నెల 10 రోజులు ఇంచుమించులు ఇచ్చేసేవారండి. ఈ పట్టు అయితే ఇవ్వలేదండి. రేపు ఇస్తాము, ఎల్లుండి ఇస్తామని వాయిదా చేశారండి. కానీ మాకు మాత్రం న్యాయం చేయాలని మీరు అందరూ మీ దృష్టికి వచ్చామండి. మేము మాకు న్యాయం చేసి మాకు కొంచెం ఎంతో కొంత అమౌంట్ ఇప్పిస్తారని అడుగుతున్నాము. మీరు ఎంత కట్టారమ్మా? నేను 50,000 కట్టానండి. పచ్చాను. ఎంతకాలం నుంచి కడుతున్నారు? నేను 11 నెలల దాకా కట్టానండి. 11 నెలల నుంచి కట్టారు. మీరు ఏం చేస్తారమ్మా? నేను కూలి పనికి వెళ్తానండి. మీరు